ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పథకం ప్రారంభించే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాలపై పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తుంది. తెలంగాణలో ఫ్రీ బస్సు అమలుపైన కూడా అధ్యయనం చేస్తుంది. దాంతోపాటు కర్ణాటక కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా రవాణా సంస్థకు సంబంధించి ప్రజా రవాణా ఏ స్థాయిలో ఉంది, ఎక్కడెక్కడ మెరుగుపరుచుకోవచ్చు, ఎక్కడెక్కడ మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఫ్రీ బస్ ఇస్తే కనుక ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఆర్థికంగా అంటే ఎంత మేరకు భారం పడవచ్చు, ఆ భారాన్ని ఎలా, ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి, దాంతోపాటు నష్టాలు రాకుండా దాన్ని ఎలా అధిగమించాలి, దాంతోపాటు ఫ్రీ బస్ కనుక ఎవరెవరికి అప్లికేబుల్ అంటే ఫ్రీ బస్కి సంబంధించినప్పటికీ కాస్త ఆ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంది, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఏ స్థాయి వరకు దీన్ని పర్మిట్ చేయాలి, ఎవరెవరికి పర్మిట్ చేయాలి, దాంతోపాటు ఎక్కడెక్కడ ఏ రీజన్స్కి సంబంధించి అంటే ఏ ప్రాంతాలకు సంబంధించి ఏ బస్సెస్ మీద వీటికి ఈ సదుపాయం కల్పించాలని అనే ఇన్ఫాక్ట్ ఈ అంశాలకు సంబంధించి ఇటువంటి అంశాలన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని సేకరించింది. మంత్రులు అధ్యయనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో ఉగాది నుంచి, కొత్త ఏడాది నుంచి, తెలుగు కొత్త సంవత్సరం నుంచి మరీ ముఖ్యంగా ఫ్రీ బస్ అంశానికి సంబంధించి ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది.